19వ డివిజన్ వైవీరావు హాస్పిటల్ సమీపంలోని కూటమి ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన షాదీఖానా నిర్మాణాన్ని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ భాగ్యలక్ష్మి, గౌతమ్ రెడ్డి, ఆసిఫ్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, ఔతు శైలజ, పోతిన మహేష్, 19వ డివిజన్ కార్పొరేటర్ రెహానా నహీద్, కో ఆప్షన్ సభ్యులు ఆలిం మరియు రాష్ట్ర జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు, మైనార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ముస్లిం మైనార్టీలు షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలని మా జిల్లా అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు బయటకు రావాలి, చొరవ చూపించాలి. మా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ షాదీఖానాని అవినాష్ గారు డిమాండ్ చేసిన విధంగా పూర్తి చేయాలి. మాకు మీ మీద నమ్మకం లేదు, అయినప్పటికీ కూడా తెలియజేయడం మా బాధ్యత. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, గద్దె రామ్మోహన్ గారు గెలిచిన తర్వాత నేను ఎందుకు గెలిచాను అని నిరాశ నిస్పృహలతో ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఆయన ఎక్కడ బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి కనబడట్లా, ఎక్కడ కనబడట్లా. ఈ 15 నెలల్లో ఆయన ఎక్కడైనా సరే 15 సార్లు ఎక్కడైనా కనబడితే ఆయన కూడా ఫోటోలు చూపించుకోవచ్చు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, యువకుడు, మంచి నాయకుడు, ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు పాలిచ్చే ఆవులాంటోడు. ఆయన 650 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ గారిని మెప్పించి నిధులు తీసుకొచ్చి రాష్ట్రం నడిబొడ్డులో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ఒక ముందు చూపున్నటువంటి నాయకుడు దేవినేని అవినాష్ గారు. ఇస్త్రీ పెట్టిస్తేనో, బండిస్తేనో, తోపుడు బండిస్తేనో అభివృద్ధి అంటే 650 కోట్ల రూపాయలతో రోడ్లు వేసో, ఫ్లైఓవర్ ని ప్రారంభించో, చరిత్రలో జరగనటువంటి కృష్ణలంక రిటైనింగ్ వాల్ ని నిర్మించినటువంటి అంశాలని ఏమంటారు కూడా ప్రజలు సమాధానం చెప్పాలి. 650 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి సాధారణ ప్రజలను కూడా కోటీశ్వరులు చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు. అందుకనే ఆయన్ని పాలిచ్చే ఆవని చెప్పాము ఇందాక. మరి మరొక వ్యక్తిని చూసాం, ఇస్త్రీ బండిస్తే అభివృద్ధి అయిద్దా? తోపుడు బండిస్తే అభివృద్ధి అయిద్దా? ఒక తోపుడు బండి ఇయడం, నెలకు ఒకసారి 500 ఫోటోలు పెట్టడం సోషల్ మీడియా, దీన్ని అభివృద్ధి అంటారా? చెప్పండి, దీన్ని అభివృద్ధి అంటారా? కాబట్టి తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్రహించాలి. నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ఏకైక వ్యక్తి దేవినేని అవినాష్ గారు. ఈ రోజు ఆయన డిమాండ్ చేసిన విధంగా షాదీఖానా నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలి. ముస్లిం మైనార్టీలకి రాబోయే 2-3 నెలల్లోనే అందుబాటులోకి తేవాలి. లేకపోతే మీకు దేవినేని అవినాష్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లిం మైనార్టీల దెబ్బేంటో రుచి చూస్తారని కూడా గద్దె రామ్మోహన్ గారిని, తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు వెంటనే అంశం మీద బయటికి రావాలి, చొరవ చూపించాలని కూడా డిమాండ్ చేస్తాం.